దునియా బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజు తొలి ఏకాదశి అంటే నేను నిన్ననే పెట్టాల్సిన వీడియో ఈరోజు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంకాలం పెడుతున్నాను. ఉదయమే మనము పరిశుభ్రంగా ఇంట బయట అంతా శుభ్రం చేసుకొని తర్వాత స్వామివారికి తులసి దళాలు తర్వాత పువ్వులు అన్నీ సేకరించుకొని పూజకు మంచిగా చక్కగా ముక్కోటి నదుల స్నానం చేసినట్లుగా గంగామాతను తలుసుకొని స్నానమాచరించి చక్కటి ఉతికిన బట్టలు వేసుకొని తర్వాత పూజా కార్యక్రమంలోకి మనము పూజా గదిలోకి వెళ్ళి అక్కడ స్వామివారి నుదుటన కుంకుమ ధరించి ఆ తర్వాత మనము పూజా పనులకు కానీ తర్వాత మనం వంట చేయడం కానీ ఇలాంటివి ప్రారంభించుకోవాలి. దానికోసం నేను ఈరోజు ఉదయమే పనులన్నీ పూర్తి చేసుకొని తులసి దళాలను అయితే అన్నీ సేకరించుకుంటున్నాను. వర్షాకాలం కాబట్టి మనకు పుష్కలంగా తులసి దళాలు అనేది మనకు ప్రతిరోజు ఆ స్వామిని పూజించుకోవడానికైతే చక్కగా తులసి మాల అయితే ఈరోజు స్వామివారికి ధరించడానికి తులసి దళాలను కోస్తున్నాను. ఉపవాసం ఉండేవాళ్ళు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయమే ఈ కార్యక్రమాలన్నీ చేసేసుకొని పూజా కార్యక్రమం కూడా చేసుకొని కొబ్బరికాయ కొట్టి దీపారాధన కొబ్బరికాయ స్వామివారిని అన్ని దేవుళ్ళని అంతా శుభ్రంగా కడిగి చక్కగా పసుపు గంధము కుంకుమలతో అలంకరించి పుష్పాలతో తులసి దళాలతో అలంకరించి చక్కని దీపారాధన చేసి చక్కగా స్వామివారికి నైవేద్యంగా ఏదైనా పండు పలహారం పెట్టి పాలు పంచదార కానీ పాలు బెల్లం కానీ పెట్టి ఈరోజు ఏకాదశి కదా ప్రసాదం అయితే ఇదే పెట్టాలి. తర్వాత స్వామివారికి కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరము ధూప నైవేద్యములు సమర్పించుకొని ఉపవాసం అయితే ఇంకా రాత్రి వరకు ఉపవాసం ఉండాలి. రాత్రి వరకు ఏదైనా పండు పాలు తప్పితే ఇంకేమీ తీసుకోకూడదు. మరుసటి రోజు ద్వాదశి కాబట్టి ఆ రోజు ఉపవాసం వదిలి స్వామివారి సేవ చేసుకొని మళ్ళీ తర్వాత ఉపవాసం వదులుకొని భోజనం అయితే చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. తొలి ఏకాదశి నుంచి పండుగలన్నీ మొదలవుతాయి. అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. నమస్తే అండి.